ప్రియమైన దేవుని వల్ల మనము ఈరోజు పాపాలను తీసివేయడానికి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారు ఏం చేస్తే పాపాన్ని తీసివేయగలడు అన్న అంశాన్ని మనం ఈరోజు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ఇంతకుముందే మనము ధర్మశాస్త్రాన్ని కూర్చిన కొన్ని సంగతులను నేర్చుకుని ఉన్నాము. ఇది కూడా ఆ ధర్మశాస్త్రం అనే శీర్షికలోనే ఇంకొక భాగము అనే విషయాన్ని గమనించాలి. అయితే అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అన్న విషయాన్ని మనం ఆలోచించగలిగితే, పాపులను వెదికి రక్షించుటకు ఆయన ఈ లోకమునకు వచ్చెను అని లేఖనం తెలియజేస్తుంది. మరి పాపాలను తీసివేయడానికి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారు ఏం చేస్తే ఆ పాపాన్ని తీసివేయగలడు, అసలు పాపాన్ని తీసివేయాలంటే ఏం చేయాలి అన్న అంశాన్ని మనం ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఏం చేసి యేసుక్రీస్తు పాపులను రక్షించాడు, పాపాన్ని తీసివేశాడు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అని అనేకమైన లేఖనాలు మనకు కనబడతాయి పరిశుద్ధ గ్రంథంలో. అయితే దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఈ ధర్మశాస్త్రం ఎలాంటిది, దాని స్వభావం ఏంటి అని కూడా మనం ఇదివరకే నేర్చుకుని ఉన్నాము. అది శ్రేష్టమైనది, మేలైనది, నీతి గలది, సత్యము గలది, ఆత్మ సంబంధమైనది, పరిశుద్ధమైనది, జ్ఞాన సత్య స్వరూపమైనది అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంటే ఇంతటి ఔన్నత్యాన్ని ధర్మశాస్త్రం కలిగి ఉంది. అయితే ఇలాంటి ధర్మశాస్త్రాన్ని ఎవరైతే అనుసరించి జీవిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఎవరైతే దాన్ని అతిక్రమించి జీవిస్తూ ఉన్నారో వాళ్ళు పాపులుగా తీర్చబడుతున్న పరిస్థితులు కూడా మనకు పాత నిబంధన గ్రంథం అంతా చదువుకుంటూ వస్తూ ఉంటే మనకు అర్థమవుతుంటుంది. అయితే మరి ఎవరికైతే ఈ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చాడో ఆ ఇశ్రాయేలీయులు ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించారా లేక అతిక్రమించి జీవించారా అని కూడా మనం ఆలోచిస్తే, ఇశ్రాయేలీయులందరూ కూడా ధర్మశాస్త్రాన్ని అతిక్రమించే జీవించారు అని అనేకమైన లేఖన సాక్ష్యాలు మనకు కనబడతాయి. స్వయంగా యేసుక్రీస్తు వారే యోహాను సువార్త 7వ అధ్యాయం 19వ వచనంలో మీరు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు, దీన్ని మీరు అనుసరించరు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అదేవిధంగా ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన ఇశ్రాయేలీయులను ధర్మశాస్త్రం ఏం చేసింది అంటే పాపం అనే చెరలో బంధించింది. అయితే ఈ ధర్మశాస్త్రము అన్యజనులు ఏమైనా మరి ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించారా, అలాంటి ఆధారాలు ఏమైనా మనకు కనబడతాయా అని ఆ విషయాన్ని కూడా మనం ఆలోచిస్తే, పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేస్తుంది అంటే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని చెబుతుంది. అందరూ అన్న ఈ మాటలో ఎవరెవరు వస్తున్నారు అంటే ఇశ్రాయేలీయులు మరియు అన్యజనులు కూడా ఉన్నారు. అంటే అన్యజనులు కూడా ఒకవేళ నీతిమంతులుగా తీర్చబడే అవకాశం ఏమైనా ఉందా ఆ కాలంలో అంటే, రోమపత్రికలో మనకు 2వ అధ్యాయంలో ఒకవేళ ఎవరైనా ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను ఒకవేళ చేయగలిగితే వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడే అవకాశం ఉంది అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఆ అవకాశం ఉన్నా కూడా ఎవరైనా మరి దాన్ని అనుసరించి జీవించారా, అలాంటి ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేశారా అంటే ఎవరు కూడా చేయలేదు. అందుకనే ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ పరిస్థితులన్నీ ఉన్న ఆ కాలంలో దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించారు అన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే అసలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి, ఆయనను ఎందుకు దేవుడి లోకానికి పంపించాడు అంటే అందులో ప్రధానమైన కారణం ఏంటి అని మనం ఆలోచన చేయగలిగితే, పాపాన్ని తీసివేయడానికి, పాపులను వెదికి రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. అంటే ఆయన అనేకమైన పనులను చేయడానికి ఈ లోకానికి వచ్చారు. అందులో ప్రధానమైనది ఏంటి అంటే పాపులను రక్షించడం అనేది ప్రధానమైన పని. కాబట్టి పాపులను వెదికి రక్షించాలంటే, ఈ పాపాన్ని తీసివేయాలంటే ఏం చేయాలి యేసుక్రీస్తు వారు అని మనం ఆలోచిస్తే, పరిశుద్ధ గ్రంథంలో ఏముంది, ఈ పాపాన్ని గురించిన సమాచారాన్ని మనం గనక పరిశీలన చేసుకుంటూ వస్తే ఏం కనబడుతుంది అంటే పాపానికి బలం ఉంది ఒక దాంట్లో అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఎందులో ఉంది బలము అని మనం ఆలోచిస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55-56 వచనాల్లో
ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అంటున్నాడు. అంటే పాపానికి బలం ఎక్కడ ఉంది అంటే ధర్మశాస్త్రములో పాపానికి బలం ఉంది. కాబట్టి పాపానికి బలమై ఉన్న ఆ ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారు తీసివేయగలిగితే లేక కొట్టివేయగలిగితే పాపులను రక్షించగలడు అన్న విషయము మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది అంటే ధర్మశాస్త్రం అనేది ఒకవేళ లేకపోతే అతిక్రమము కూడా ఉండదు అని పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు కనబడతాయి. రోమపత్రిక 7:8 అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన దురాశలను నాయందు పుట్టించను, ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము అంటున్నాడు. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము అని ఎందుకు చెప్తున్నాడు అనంటే ఇప్పుడు ఒక మనిషి మృతమైనప్పుడు ఎలా ఉంటుంది ఆ మనిషి పరిస్థితి అంటే ఆ శరీరం ఎలా ఉంటుంది, శవముగా మారిపోతుంది, కదలలేని పరిస్థితి, ఏ క్రియ చేయలేని పరిస్థితుల్లో ఆ యొక్క శరీరం ఎలాగైతే ఉంటుందో పాపము కూడా ధర్మశాస్త్రం లేకపోతే ఎలా ఉంటుంది అంటే మృతమైనదిగా ఉంటుంది అని చెబుతున్నాడు. అంటే మనిషి శరీరములో నుంచి ఆత్మ వెళ్ళిపోతే ఆ శరీరం ఎలాగైతే శవంగా మారిపోతుందో ధర్మశాస్త్రం అనేది భూమి మీద లేనప్పుడు పాపం కూడా అదే స్థితిలో ఉంటుంది, మృతమైనదిగా ఉంటుంది, ఏ క్రియ చేయలేనిదిగా ఉంటుంది అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధములైన దురాశలను పుట్టించేదిగా ధర్మశాస్త్రము కనబడుతూ ఉంది కదా. ఆజ్ఞలు ఎక్కడ ఉంటాయి అని మనం ఆలోచిస్తే విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము అని ఎఫెసీ పత్రిక 2:14 మనకు అక్కడ ఒక లేఖనం ఉంది. అంటే ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము ఎక్కడుంటాయి? ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో ఉంటాయి. కాబట్టి ఈ ఆజ్ఞను హేతువు చేసుకుని దురాశలను పుట్టించేదేది అంటే ధర్మశాస్త్రమే ఒక మనిషిలో ఆ ఆజ్ఞలను హేతువు చేసుకుని దురాశలను పుట్టిస్తూ ఉంది అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. ధర్మశాస్త్రము లేనప్పుడు ఈ ఈ పాపం అనేది ఎలాంటి స్థితిలో ఉంటుంది అన్న ఆ విషయాన్ని కూడా మనం ఆలోచన చేయగలిగితే రోమపత్రిక 4:15 ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును అంటున్నాడు. ఒకవేళ ధర్మశాస్త్రం అనేదే లేకపోతే అతిక్రమం అనేదే ఉండదు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇప్పుడు పాపాన్ని తీసివేయడానికి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారు ఏం చేయాలి అంటే పాపానికి బలమై ఉన్న ధర్మశాస్త్రాన్ని తీసివేయవలసిన అవసరం ఉంది అన్న విషయము మనకు అర్థమవుతుంది. అయితే ధర్మశాస్త్రము లేనప్పుడు అతిక్రమము కూడా లేదు అంటున్నాడు. అదే విధంగా ధర్మశాస్త్రము లేని ఎడల పాపము మృతమైనదిగా ఉంటుంది అని కూడా మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఈ లోకములో ఉన్న వారిని యేసుక్రీస్తు వారు పాపాల నుండి రక్షించాలంటే పాపానికి బలమై ఉన్న ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? తీసివేయాలి, లేకపోతే కొట్టివేయాలి. అప్పుడే అది సాధ్యం అవుతుంది. మరి పాపాన్ని తీసివేయాలంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయాలని యేసుక్రీస్తుకు ముందే తెలిసినప్పుడు ఈ లోకానికి రాగానే దాన్ని కొట్టేయచ్చు కదా. ఎందుకని ఆయన 30 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో జీవించి కూడా ఆ అంతకాలము దాన్ని అలానే ఉంచాడు ఎందుకు అని కూడా ఎవరికైనా సందేహం రావచ్చు. అలాంటి వారికి బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది అంటే ఎవరు పడితే వారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేరు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయాలంటే కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హతలు ఉన్నవారే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయగలరు అని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఎందుకు యేసుక్రీస్తు వారు శిల్వ మరణం వరకు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయకుండా ఆగవలసి వచ్చింది? ధర్మశాస్త్రాన్ని అసలు ఎవరు కొట్టివేయగలరు అన్న ప్రశ్న మనం వేసుకుంటే ఎందుకు యేసుక్రీస్తు వారు శిల్వ మరణం వరకు ఆగాల్సి వచ్చింది అన్న విషయం మనకు అర్థమవుతుంది. అయితే 2 కారణాలు ఉన్నాయి. ధర్మశాస్త్రాన్ని ఎవరు కొట్టివేయగలరు అనంటే ధర్మశాస్త్రాన్ని నియమించిన వారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయగలరు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అలాగే ధర్మశాస్త్రమును సంపూర్ణముగా నెరవేర్చిన వారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయగలరు అని మనకు పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే ఈ 2 అర్హతలు గలవారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయగలరు అనే విషయము ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి. అయితే అసలు ధర్మశాస్త్రాన్ని నియమించింది ఎవరు అన్న ఆ విషయాన్ని కూడా మనం పరిశీలన చేయగలిగితే గలతీయులకు రాసిన పత్రిక 3:19-20 ఈ సమాచారం మనకు కనబడుతుంది. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెనో
అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. ఈ మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే అంటున్నాడు. అంటే ఇక్కడ ధర్మశాస్త్రం ఎవరి ద్వారా నియమించబడింది అంటే ఇద్దరిని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఒక ఆయనేమో మధ్యవర్తి అంటున్నాడు, ఇంకొకరేమో దేవదూతలు. అయితే ఇంతకి ఎవరి మధ్యవర్తి? ఈ ధర్మశాస్త్రం అనేది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడింది అని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉన్నప్పుడు ఈ మధ్యవర్తి అసలు ఎవరు అన్న ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారే మధ్యవర్తి అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే ఈ ధర్మశాస్త్రం అనేది మధ్యవర్తి చేత అంటే యేసుక్రీస్తు చేత మరియు దేవదూతల ద్వారా నియమింపబడింది అన్న విషయం ఇక్కడ మనము చూస్తున్నాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని కూడా మనం చూస్తే ఒకడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు, ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు, పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు అన్న మాట ఇక్కడ మనకు కనపడుతుంది. అంటే రక్షించుటకును నశించుటకును శక్తి గలవాడు మరియు ధర్మశాస్త్రాన్ని నియమించిన వాడు ఎవరు అని మనం ఆలోచన చేయగలిగితే ఆ మధ్యవర్తే రక్షించుటకు నశించుటకు శక్తి గలవాడు మరియు ఆయన ధర్మశాస్త్రమును నియమించిన వాడు. ఎవరు ఆయన అంటే యేసుక్రీస్తు వారు అన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే ఈ యేసుక్రీస్తు వారు ఎవరెవరికి మధ్యవర్తిగా ఉన్నాడు అంటే దేవునికి నరులకు మధ్యవర్తి. అంతేకాదు ఈయన కొత్త నిబంధనకు కూడా మధ్యవర్తిగా మనకు పరిశుద్ధ గ్రంథము పరిచయం చేస్తుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనంలో కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు అంటున్నాడు కదా. అంటే ఆయన దేవునికి నరులకు కూడా మధ్యవర్తి మరియు క్రొత్త నిబంధనకు కూడా ఆయన మధ్యవర్తి. కాబట్టి క్రొత్త నిబంధనను అనుసరించు వారు కూడా ఎవరి యొద్దకు వెళ్ళాలి? దేవుని యొద్దకు వెళ్ళాలి. అంటే దేవునికి క్రొత్త నిబంధన అనుసరించు వారికి కూడా యేసుక్రీస్తు వారు ఇక్కడ మధ్యవర్తిగా మనకు కనబడుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా మనం చూస్తే ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఆయను అంటున్నాడు. ఇంకా హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వమును పొంది ఉన్నాడు. ఎవరిని గురించి రాయబడుతుంది ఈ మాట అని మనం ఆలోచిస్తే 8వ అధ్యాయం మొదటి నుంచి చూసుకుంటూ వస్తే యేసుక్రీస్తు వారిని గురించే ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అని ఇక్కడ మనకు లేఖనం కనబడుతుంది. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఎవరు కొట్టివేయగలరు అంటే ధర్మశాస్త్రాన్ని నియమించిన వారు కొట్టివేయగలరు. అలాగే ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా అనుసరించిన వారు లేక ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయగలరు అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు అందులో నుండి ఒక సున్నా అయినను పొల్లైనను తప్పిపోదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 18వ వచనంలో తెలియజేస్తున్నారు. అంటే ధర్మశాస్త్రం అంతా నెరవేరితే అనగా ధర్మశాస్త్రము సంపూర్ణంగా ఎవరైనా నెరవేరిస్తే అది తప్పిపోయే అవకాశం ఉంది అనే ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్నారు అన్న విషయాన్ని మనం గమనించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17, 18 వచనాలు మనం చూస్తే ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయుటకు నేను రాలేదు, ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు తప్పిపోదు. ఒకవేళ నెరవేరితే తప్పిపోయే అవకాశం ఉంది అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. యాకోబు పత్రికలో కూడా 4వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూడగలిగితే సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడుకుని తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి
అని ఇక్కడ మనకి ఇంకొక లేఖనం కనబడుతుంది. అంటే తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ఎవరికి తీర్పు తీరుస్తున్నాడని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంటే ధర్మశాస్త్రానికే తీర్పు తీర్చేవాడుగా ఇక్కడ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఒకవేళ ధర్మశాస్త్రమునకే తీర్పు తీరిస్తే అలాంటి వారు ఏమవుతారు అని చెబుతున్నాడు. అంటే న్యాయము విధించు వారు అవుతారు అంటున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడైనా ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చారా? తీర్పు తీర్చినట్టుగా ఎక్కడైనా మనకు సందర్భాలు ఏమైనా పరిశుద్ధ గ్రంథంలో కనబడతాయా అంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు ధర్మశాస్త్రములో మోషే చెప్పిన కొన్ని ఆజ్ఞలను మారుస్తున్నట్టుగా మనకు కొన్ని లేఖనాలు కనబడతాయి. మత్తయి సువార్తలో మనం 5వ అధ్యాయంలో 5వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలు చూడగలిగితే, నరహత్య చేయవద్దు, నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నడిపించుచుండగా నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకమునకు వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పింపుము అని ఇక్కడ మనం ఒక లేఖనాన్ని చూస్తున్నాం. అంటే నరహత్య చేయువాడు విమర్శకు లోనవుతాడు అనేమో పాత నిబంధన గ్రంథం తెలియజేస్తూ ఉంటే, యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే, ఒక సహోదరుని ద్రోహి అని చెప్పువాడే విమర్శకు లోనయ్యే కాలంలో మనం ఉన్నాము. ఆ ఆజ్ఞ మార్చబడుతూ ఉంది అని చెబుతున్నారు. ఎవరు మారుస్తూ ఉన్నారు ఈ ఆజ్ఞను అంటే, యేసుక్రీస్తు వారే మారుస్తున్నారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నట్టు అంటే, ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నట్టుగా కనబడట్లేదు మనకు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే, ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తూ ఉన్నారు అన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించువారమైన. ఇంకా మత్తయి సువార్త 5వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలు కూడా మనం చూస్తే, వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడుగును. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరమవును కదా అంటున్నాడు ఇక్కడ. వ్యభిచారం విషయంలో కూడా ధర్మశాస్త్రం ఏమి తీర్పు తీరుస్తుంది ఒక వ్యభిచారం చేసిన వ్యక్తికి అంటే, వ్యభిచారము చేసిన వానికి తీర్పు తీర్చే ప్రయత్నము అక్కడ ధర్మశాస్త్రం చేస్తూ ఉంటే, ఇక్కడ యేసుక్రీస్తు వారేమో వ్యభిచారము చేయడమే కాదు, ఒక స్త్రీని మోహపు చూపుచో చూస్తేనే వ్యభిచారము చేసినంత పాపము నీ మీద ఆరోపించబడుతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని ఇక్కడ యేసుక్రీస్తు వారు మరొకసారి హెచ్చరిస్తూ ఉన్న పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ కూడా ధర్మశాస్త్రములో ఉన్న ఇంకొక ఆజ్ఞను యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు, మారుస్తూ ఉన్నారు. అంటే న్యాయము విధిస్తూ ఉన్నారు. న్యాయము విధించు వారు ఏం చేయొచ్చు, ధర్మశాస్త్రాన్ని తీసివేసే ఒక అర్హతను వారు పొందుకుంటారు అన్న విషయాన్ని మనం ఇంతకు ముందే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో చూసాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 38, 39 వచనాలు కూడా మనం చూస్తే, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టు అని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము అంటున్నాడు ఇక్కడ కూడా. అంటే పాత నిబంధనలో ఏంటి, ఎవడైనా నీ కన్నును పోగొడితే వాడి కన్నును నీవు పోగొట్టొచ్చు, ఎవడైనా నీ పంటిని గనక విరగొడితే వాడి పంటిని నీవు విరగొట్టొచ్చు అన్న ఒక ఆజ్ఞ పాత నిబంధనలో ఉంది. కానీ దాన్ని మారుస్తున్నారు యేసుక్రీస్తు వారు. అలాంటి పని నీవు చేయకూడదు, క్షమించే కాలంలో మనం నేటి కాలంలో ఉన్నాము. ఎవరైనా నీ కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంపను వాని వైపుకు తిప్పాలి తప్ప పగ తీర్చుకునే పరిస్థితుల్లో ఉండకూడదు ఎవరు కూడా అని ఇక్కడ యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. అంటే న్యాయము విధిస్తూ ఉన్నారు, ఆజ్ఞలను మారుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు న్యాయము విధించువాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని కొట్టివేసే ఒక అర్హత ఉన్నట్టు ఇక్కడ కనబడట్లేదు. ఆ విషయాన్ని కూడా మనం ఒకసారి ఆలోచించవలసిన అవసరం. కాబట్టి ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చేవారే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేవారై కూడా ఉండాలి. మరి యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారా అని మనం ఆలోచిస్తే,
యోహాను సువార్త 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అంటున్నాడు యేసుక్రీస్తు. అంటే ఈ భూమి మీదికి శరీరాన్ని ధరించుకొని వచ్చిన వారు ఎవరైనా సరే దేన్ని అనుసరించాలి భూమి మీద అంటే దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరించిన వారుగా ఉన్నారు. ప్రత్యేకంగా ఇశ్రాయేలు వంశంలో పుట్టిన వారు కంపల్సరీగా తప్పనిసరిగా ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించాల్సిన అవసరం. అంటే వారికి ఉన్న అన్ని పనులలో ధర్మశాస్త్రాన్ని కూడా అనుసరించాలి అనేది తప్పనిసరిగా వారికి విధించబడిన ఒక పని. కాబట్టి ఇశ్రాయేలు వంశములో పుట్టిన యేసుక్రీస్తు వారు ఏం చెబుతున్నాడు దేవునితో? ఆయన ప్రార్థన చేస్తూ నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చాను అని యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించే పనిని కూడా ఆయన సంపూర్ణంగా నెరవేర్చాడు అన్న విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే యేసుక్రీస్తు వారికి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి కావలసిన అర్హతలు రెండు కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అంటే న్యాయము విధించేవాడుగా యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు. అదేవిధంగా ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన వాడుగా కూడా యేసుక్రీస్తు వారు మనకి ఇక్కడ కనబడుతున్నారు. అందుకే యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే సిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేశారు అని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఎందుకు ఈ లోకానికి రాగానే ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారు కొట్టివేయలేదు లేక తీసివేయలేదు అంటే దాన్ని సంపూర్ణంగా అనుసరించాలి కనుక, దాన్ని అనుసరించి నెరవేర్చేంత వరకు ఆగి తర్వాత ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దాన్ని సిలువలో యేసుక్రీస్తు వారు కొట్టివేశారు అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవలసిన అవసరం. అంటే ధర్మశాస్త్రానికి లోబడి ఉన్న వారిని విమోచించడానికి యేసుక్రీస్తు వారు ఏం చేయాలి, ఏం చేయవలసిన అవసరం వచ్చింది అంటే ధర్మశాస్త్రానికి లోబడి జీవించవలసిన అవసరం వచ్చింది. గలతీ పత్రిక 4:5 మనం చూడగలిగితే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అని ఇక్కడ చూస్తున్నాం. అక్కడేమో నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాను అని అక్కడ చెబుతున్నాడు. ఇక్కడేమో పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఏం చెబుతున్నారంటే యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రానికి లోబడి జీవించాడు అని చెబుతున్నారు. అంటే ఎవరైతే ధర్మశాస్త్రానికి లోబడి జీవిస్తారో, ఎవరైతే ధర్మశాస్త్రానికి తీర్పు తీరుస్తారో, ఎవరైతే న్యాయమును విధించే వారుగా ఉన్నారో వాళ్ళు ధర్మశాస్త్రాన్ని కొట్టివేసే ఒక అర్హతను పొంది ఉంటారు. ఆ యేసుక్రీస్తు కంటే ముందొచ్చిన వారు ఎవరైనా ఈ పని చేయొచ్చా అంటే ఈ రెండు అర్హతలను సంపాదించిన ఏ మనిషి అయినా దాన్ని చేయొచ్చు. కానీ ఎవ్వరు కూడా రెండు అర్హతలను సంపాదించుకోలేకపోయారు. కాబట్టి ఎవరు కూడా దాన్ని కొట్టివేయలేకపోయారు. అందుకే యేసుక్రీస్తు వారే దాన్ని కొట్టివేయవలసి వచ్చింది. గలతీ పత్రిక 3:13-14 మనం చూడగలిగితే, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడబడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. అంటే ధర్మశాస్త్రానికి లోనైన వారిని రక్షించడానికి ఆయన మన శాపాన్ని ఆయన తన మీద మోపుకుని మన నిమిత్తం ఆయన శాపగ్రస్తుడుగా మారవలసి వచ్చింది. 1 పేతురు పత్రిక 2:24 చూస్తే, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకునేను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన మన పాపములను మోసుకున్నాడు తప్ప ఆయన ఇలా జీవించాడు తన జీవితకాలం అంతా అని మనం చూస్తే, నాలో పాపం ఉన్నదని మీలో స్థాపించును అన్న ఒక సవాల్ సమాజానికి విసరగలిగాడు యేసుక్రీస్తు వారు. అలాంటి వారు ఎవరైనా కనబడతారంటే యేసుక్రీస్తు వారు ఒక్కరే మనకు భూమి మీద కనబడతారు అన్న విషయాన్ని మనం గమనించాలి. అంటే మనము నీతి విషయమై జీవించినట్లు యేసుక్రీస్తు తన శరీరమందు మన పాపాలను మోసుకుని ఆయన శాపగ్రస్తుడుగా మారవలసి వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని నియమించిన వాడు కనుక ధర్మశాస్త్రానికి తీర్పు తీర్చగలిగాడు. అంతేకాదు ఆయన రక్తమాంసములలో పాలివాడయ్యాడు కనుక ఆయన కూడా ధర్మశాస్త్రానికి లోబడి జీవించి ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చి ఆ తర్వాత దాన్ని శిలువలో కొట్టివేశాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే కొంతమంది
యేసుక్రీస్తు నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటకు రాలేదు, దాన్ని నెరవేర్చడానికే వచ్చాను అని చెప్పాడు కదండి అని కూడా అడిగేవారు లేకపోతే. ఆ మాట 17వ వచనంలో కనబడుతుంది. 18వ వచనంలో ఉన్న మాటను కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17, 18 వచనాలు మనం చూస్తే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చి తినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నయైనను తప్పిపోదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెబుతున్నారు. అయితే అదే వచనంలో ఇప్పుడు మనం 18వ వచనాన్ని చదివాం కనుక అందులో ఉన్న ఆ విషయాన్ని కూడా ఆలోచిస్తే అక్కడ ఈ విషయం ఇంకా కొంచెం సులభంగా అర్థమవుతుంది. అంటే ధర్మశాస్త్రం అంతా నెరవేరేంత వరకు అందులో ఒక సున్నా గాని పొల్లు గాని తప్పిపోదు. ఒకవేళ నెరవేరితే ఇక్కడ ఎవరు రారు, ఈ విధంగా ఎవరు ఆలోచించరు. నెరవేరకపోతే నెరవేరనంత వరకు తప్పిపోదు, కానీ నెరవేరిపోతే తప్పిపోయే అవకాశం ఉంది కదా అని కూడా ఆలోచిస్తే అప్పుడు అది అర్థమయ్యే అవకాశం ఉంది. అయితే యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఏం చేశారు అంటే, యూదులకు అన్యజనులకు మధ్య గోడగా ఉన్న ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చాడు కనుకనే అది తప్పిపోయింది. ఆ విషయాన్ని కూడా మనం గమనించవలసిన అవసరం. నెరవేరు వరకు తప్పిపోదు అని చెప్పినప్పుడు సంపూర్ణంగా నెరవేరితే తప్పిపోయే అవకాశం ఉంది కదా అని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రియులారా గమనించాలి. కాబట్టి నెరవేరితే తప్పిపోతుంది అని కూడా ఉన్న ఆ మాటను వదిలేసి ఆ పైనున్న మాటనే పట్టుకుని ఆయన నెరవేర్చుటకే వచ్చాను అని చెబుతున్నాడు కదా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. కానీ అది నెరవేరితే తప్పిపోయే అవకాశం ఉంది కదా అన్న ఆ కోణంలో కూడా ఆలోచించాలి. మరి ఇంతకీ యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడా, కొట్టివేయలేదా? ఒకవేళ ధర్మశాస్త్రము కొట్టివేయబడలేదనుకోండి, ఏం జరుగుతుందో ఎవరైనా ఆలోచించారా? అంటే నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ ఏకముగా పనికి మాలిన వారైరి అని కూడా పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. అంటే ధర్మశాస్త్రం అనేది కొట్టివేయబడకపోతే ఏం చేస్తుందో తెలుసా? ధర్మశాస్త్రము లేఖనము వలన పాపం అనే చెరలో అందరూ బంధించబడిపోయే ప్రమాదం ఉంది. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును నీతిమంతుడుగా తీర్చబడడు అని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్న ఆ మాటను కూడా ఒకసారి ఆలోచించవలసిన అవసరం. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు మన పాపానికి శిక్ష విధించి మనలను నీతిమంతులుగా తీరిస్తే చాలా మంది తండ్రి చేసిన తండ్రి మన ఎడల చూపిన ఆ ప్రేమను గాని, క్రీస్తు మన ఎడల చూపిన ఆ త్యాగాన్ని గాని గ్రహించకుండా మూర్ఖంగా ఇంకా ధర్మశాస్త్రం కొట్టివేయబడలేదు అని వాదిస్తూ ఉన్న వాళ్ళు మనకు చాలా మంది కనబడుతుంటారు. ఇలాంటి వారికి ఏం తెలియదు అంటే ధర్మశాస్త్రాన్ని గూర్చిన సంపూర్ణ అవగాహన వీళ్లకు లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఏది లేకపోతే పాపము లేకపోవునని చెబుతుంది పరిశుద్ధ గ్రంథం. అంటే ధర్మశాస్త్రము లేకపోతే పాపము లేకపోవును, ధర్మశాస్త్రము లేని ఎడల పాపము మృతము అని చెబుతుంది. కాబట్టి ఇంత స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉంటే కూడా ఇవన్నీ చదువుతూ కూడా ఇంకా ధర్మశాస్త్రము కొట్టివేయబడలేదు అనే వాళ్ళను ఏమనాలు మీరే ఆలోచించండి. కాబట్టి బైబిల్ గ్రంథంలో 2 ధర్మశాస్త్రాలు ఉన్నాయి. ఒకటేమో ఆచారయుక్తమైనది, ఇంకొకటేమో నీతియుక్తమైనది, నైతిక ధర్మశాస్త్రము. అందులో ఆచారయుక్తమైన దాన్ని మాత్రమే కొట్టేశాడు, ఇంకొక ధర్మశాస్త్రాన్ని ఉంచాడు, అది అదేమో అది ఆ రెండిట్లో ఒకటి ఉంచాడు, ఒకటి కొట్టివేశాడు అని కూడా చాలా మంది భ్రమపడుతూ ఉన్నారు. కానీ 2 ధర్మశాస్త్రాలను దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చాడు అని ఒక్కటంటే ఒక్క లేఖనం కూడా ఎక్కడ మనకు కనబడదు. ఒకే ధర్మశాస్త్రానికి అనేక పేర్లు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడతాయి. ఆ విషయాన్ని మనము గమనించవలసిన అవసరం. ధర్మశాస్త్రము అనే ఆ ధర్మశాస్త్రానికే దేవుని ధర్మశాస్త్రం అని, ప్రభువు ధర్మశాస్త్రం అని, యెహోవా ధర్మశాస్త్రం అని, శాసనములు, విధులు, కట్టడలు, ఆజ్ఞలు, నిబంధనా వాక్యములు అని ఇలా అనేకమైన పేర్లు ఆ ధర్మశాస్త్రానికి
పెట్టబడి ఉన్నాయి. మోషే ధర్మశాస్త్రం అని ఇలా అనేకమైన పేర్లు ఆ ధర్మశాస్త్రానికే ఉన్నాయి అన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ ధర్మశాస్త్రము అన్న ఈ అంశంలో ఒక 15-16 పాఠాలు ఆల్రెడీ మా యూట్యూబ్ ఛానల్లో మేము అప్లోడ్ చేసి ఉంచాం. ఒకవేళ ఎవరైనా ఈ ధర్మశాస్త్రాన్ని గురించిన సంపూర్ణ అవగాహన మాకు కావాలి అనుకుంటే మా ఛానల్లోకి వెళ్ళి ఉన్న ఆ ధర్మశాస్త్రానికి సంబంధించిన పాఠాలన్నీ కూడా నేర్చుకుని దాన్ని తెలుసుకునే అవకాశం ఉంది, గమనించండి. ఇప్పుడు యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు అన్న విషయాన్ని మనము పరిశీలన చేద్దాం. అసలు ఆయన వచ్చిందే ఎందుకంటే పాపాన్ని తీసివేయడానికి. మరి పాపాన్ని తీసివేయాలంటే ఏం చేయాలి? పాపానికి బలం ఎక్కడ ఉంది అంటే ధర్మశాస్త్రంలో పాపానికి బలం ఉంది అని చూసాం. మరి ఇప్పుడు పాపానికి బలమై ఉన్న ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తేనే తప్ప యేసుక్రీస్తు పాపాన్ని తీసివేయలేడు. కనుక పాపాన్ని యేసుక్రీస్తు తీసివేయాలి అంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయవలసిన అవసరం ఉంది. మరి కొట్టివేశాడా అంటే మనము పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. మరియు వారి మనసులు కఠినములాయను గనక నేటి వరకు పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడెనని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది అంటున్నారు. అంటే ఇక్కడ వారి మనసులు కఠినములాయను అని ఎవరిని గురించి పౌలు గారు చెప్తున్నారంటే ఇశ్రాయేలీయులను గురించి చెప్తున్నారు. వారికి ఏం తేటపరచబడలేదంట? ధర్మశాస్త్రము క్రీస్తునందు కొట్టివేయబడెనని వారికి తేటపరచబడలేదు. అంటే పాత నిబంధన అన్న ధర్మశాస్త్రం అన్న రెండు ఒకటే. పాత నిబంధన అనేది ధర్మశాస్త్రానికి పర్యాయ పదంగా వ్రాయబడిన మాట అన్న విషయాన్ని మనం గమనించాం. కాబట్టి నేటి కాలంలో కూడా ధర్మశాస్త్రం ఇంకా కొట్టివేయబడలేదు అనే వారికి, లేక సగమే కొట్టేశాడు ఇంకో సగం ఉంచాడు అనే వారికి కానీ వారి విషయంలో ఏం జరుగుతుంది అని అంటే, ఆ రోజు ఎలాగైతే ఇశ్రాయేలీయులు మనసులు కఠినములయ్యాయో వాళ్ళకి ఎలాగైతే ముసుగు అనేది ఉందో, నేటి కాలంలో ఇలా చెప్పేవారికి కూడా వారి మనసులు కఠినములుగా ఉన్నాయి, వాళ్ళ మీద కూడా ముసుగు అనేది ఉంది. ఎప్పుడైతే వారు ఆ ముసుగుని తీసి యేసుక్రీస్తు వైపుకు తిరుగుతారో అప్పుడు వాళ్లకు ఈ విషయాలన్నీ కూడా అర్థమయ్యే అవకాశం ఉంది. ఇంకా మనం చూడగలిగితే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను అని ఇక్కడ చూస్తున్నాం. విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత అంటే కొట్టివేశాడు అని చెబుతున్నాడు. ఇంత స్పష్టంగా కొట్టివేశాడు అని చెబుతూ ఉంటే కూడా ఇంకా లేదు ధర్మశాస్త్రం అమల్లో ఉంది అనేవారు మరి వాళ్ళు ఏం చదువుతున్నారో బైబిల్ గ్రంథాన్ని ఒకసారి తమను తామే పరిశీలించుకోవాల్సిన అవసరం. అంటే అన్యజనులకు ఇశ్రాయేలీయులకు ఒక మధ్య గోడ ఉంది, ద్వేషం ఉంది. ఆ ద్వేషం ఏంటి అంటే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము అనే ఆ మధ్య గోడను, ద్వేషము అనే ఆ ధర్మశాస్త్రమును యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే సిలువలో దాన్ని కొట్టివేశారు అన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఒకవేళ ధర్మశాస్త్రం అనేది కొట్టివేయబడకపోతే అన్యజనులు ఎప్పటికీ కూడా ఎలా ఉండిపోతారంటే పాపులుగానే ఉండిపోయే ప్రమాదం ఉంది. కనుకనే యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే సిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేశారు. ధర్మశాస్త్రము లేదు కనుకనే నేడు యూదుడు అన్యజనుడు అనే భేదము లేదు, అందరూ సమానముగా ఉన్నారు అన్న విషయం కూడా మనకు గలతీ పత్రికలో 3వ అధ్యాయంలో 27 నుంచి 28, 29 వచనాలు చూస్తే అర్థమవుతుంది. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు కూడా మనం చూడగలిగితే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకై ఉంట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత విజయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచను. ఇక్కడ కూడా వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా ఎత్తివేశాడు అని చెబుతున్నారు. అలా ఎత్తివేయడం వలన ఏం జరిగిందంట? అపరాధములన్నింటినీ క్షమించాడు. అపరాధములు అంటే పాపములు. ఇప్పుడు పాపములు క్షమించబడాలంటే ఏం చేయాలి? మన మీద
రుణముగా విరోధముగా ఉన్న పత్రాన్ని తీసివేయాలి. ఏంటా రుణముగా విరోధముగా ఉన్న పత్రము అనంటే వ్రాత రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము, విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము. దానినే ఆయన మేకులతో సిలువకు కొట్టి మన అపరాధములను క్షమించాడు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇంకా మనం చూడగలిగితే రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆ సమాప్తి అంటే ఏంటి అర్థం? ఇంకా అయిపోయింది, ధర్మశాస్త్రం లేదు, యేసుక్రీస్తు తర్వాత ధర్మశాస్త్రము లేదు అని చెబుతున్నాడు ఇక్కడ. ఇన్ని చెప్పినా కూడా ఇంకా ధర్మశాస్త్రం ఉందండి మాకు అని ఒకవేళ ఎవరైనా అంటే అది ఇంకా మీ విజ్ఞతకే వదిలేస్తుంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 18, 19 వచనాలు కూడా చూస్తే ఆ ధర్మశాస్త్రము దేనికి నీ సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు కనుక మా ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిను, దీని ద్వారా దేవుని యొద్దకు మనం చేరుచున్నాము అంటున్నాడు. అంటే ఆ ముందున్న ఆ ధర్మశాస్త్రము ఎలాంటిది అని అంటే అది సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు, అది బలహీనమైనది, నిష్ప్రయోజనమైనది, అందుకే అది నివారణ చేయబడి ఉన్నది. అసలు ఎవరికైతే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో వారే ఆ ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడలేకపోతే మాకు కూడా ధర్మశాస్త్రం అమల్లో ఉందని నేటి కాలంలో ఒకవేళ ఎవరైనా అంటే అదెంతో విచారకరమైన విషయం అన్న విషయాన్ని గమనించాలి. ఇన్ని లేఖనాలు ఇంకా చాలా ఉన్నాయి ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అని. ఇవన్నీ చూపించినా సరే లేదండి ధర్మశాస్త్రం ఇంకా ఉంది అని ఒకవేళ ఎవరైనా అంటే అలాంటి వారికి కూడా పౌలు గారు ఒక హెచ్చరికను చేస్తున్నారు. దాన్ని కూడా మనం చూడగలిగితే గలతీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులన్నీ తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు అంటున్నాడు. అంటే లేదు ఇంకా నాకు ధర్మశాస్త్రం ఉంది అని ఒకవేళ నువ్వు అంటే క్రీస్తులో నుండి వేరు చేయబడిన వాణిగా నీవు ఉంటావు, కృపలో నుండి తొలగిపోయిన వాణిగా ఉంటావు. ఇంకా క్రీస్తులో నుండి వేరు చేయబడిన వాడు తండ్రి యొద్దకు వెళ్ళే అవకాశం ఉందా? లేదు. కృపలో నుండి తొలగిపోయిన వాడు పరలోకానికి వెళ్ళే అవకాశం ఉందా? లేదు. అంటే నాకు క్రీస్తు అవసరం లేదు, పరలోకం కూడా అవసరం లేదు అంటే ఇంకా మీ ఇష్టం, అనుసరించవచ్చు. ఇంకా ఇప్పుడు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించవచ్చు. అంటే అది ఎంత కఠినమైనదంటే ఆజ్ఞలన్నీ అనుసరించి ఒక్క ఆజ్ఞ తప్పిపోతే ఆ తప్పిపోయిన ఒక్క ఆజ్ఞ మిగిలిన ఆజ్ఞలన్నిటి విషయంలో ఆ మనిషిని ఏం చేస్తుంది అంటే అపరాధిగా తీరుస్తుంది అని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంటే అంత కఠినమైన ఆ ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలీయుల్లో ఎవరూ కూడా అనుసరించలేకపోయారు. కనుకనే యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆ ధర్మశాస్త్రాన్ని తీసివేయవలసిన అవసరం వచ్చింది. ఎందుకంటే ధర్మశాస్త్రములోనే ఏముందంటే పాపానికి బలం ఉంది. ధర్మశాస్త్రమే ఏం చేస్తుందంటే అందరినీ పాపం అనే చెరలో బంధిస్తూ ఉంది. ధర్మశాస్త్రం అనేది ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్కరిని కూడా శాపగ్రస్తులుగా మారుస్తూ ఉంది. కాబట్టి అలా పాపం అనే చెరలో బంధించే ఆ ధర్మశాస్త్రాన్ని పాపులుగా తీర్పు పొందుతూ ఉన్న ఆ ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారు ఏం చేశారు అంటే సిలువలో దాన్ని కొట్టివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి తద్వారా ప్రతి ఒక్కరికి కూడా నీతిమంతులు అన్న ఒక నూతన పేరును, నూతన నామమును ఆయన అందరికీ దయచేస్తూ ఉన్న ఒక పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది. కాబట్టి ప్రియులరా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిందే ఎందుకు అంటే పాపులను రక్షించుటకు, పాపములను తీసివేయుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. మరి పాపాలను తీసివేయటానికి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారు ఏం చేస్తే తీసివేయగలరు అంటే పాపానికి బలం అనేది ధర్మశాస్త్రంలోనే ఉంది కనుక పాపం అనేది ఎప్పుడు ఉంటుంది అంటే ధర్మశాస్త్రం ఉంటేనే పాపం ఉంటుంది అని కూడా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది కనుక అలాంటి ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారు శిలువలో కొట్టివేశారు. తద్వారా ఈ లోకములో నుండి ఆయన పాపాన్ని తీసివేశారు, పాపులను రక్షించారు అన్న విషయాన్ని మనము గమనించవలసిన వారు. కాబట్టి ప్రియులారా, ప్రాముఖ్యమైన ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనించి గ్రహించి దేవుని కృపకు పాత్రులుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ వేడుకొనొచ్చు. ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.